కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆగస్టు 4 మండలి వెంకటకృష్ణారావు శత జయంతి రోజు. 1926 ఆగస్టు 4న ఆయన దివిసీమలో జన్మించాడు. 2026 ఆగస్టు 4 ఇప్పటికీ 100 ఏళ్ళు. మండలి వెంకటకృష్ణారావు దివిసీమ అని పిలువబడే నేటి అవినిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, ఘంటసాల ఈ మండలాలతో కూడినటువంటి దివిసీమ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు ఆయన. 1977 నవంబర్ 19న ఒక భయంకరమైనటువంటి ఉప్పెన ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో సంభవించినప్పుడు దానికి ప్రధానంగా గురైంది దివి తాలూకా. ఆ రోజున వేలాది మంది మరణించి వాళ్ళ శవాలు కొట్టుకొచ్చింది. ఆ సమయంలో మండలి వెంకటకృష్ణారావు ప్రశంసనీయమైనటువంటి సేవలు అందించారు. అనేక సేవా సంస్థలు దివిసీమకు వచ్చి తమ సేవలు అందించడంలో ఆయన కృషి మరువరానిది. ఆయన లోక్సభ సభ్యుడిగా చేశారు, మంత్రిగా చేశారు, 3 ముఖ్యమంత్రుల క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు, సమితి అధ్యక్షుడిగా పనిచేశారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు. గాంధేయవాదాన్ని చిత్తశుద్ధితో నమ్మినటువంటి వ్యక్తి. అందులో భాగంగానే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆ రోజున ఉన్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు ఆయన ప్రధానంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడంలో ఆయన కృషి మరువలేనటువంటి. అయితే మండలి వెంకటకృష్ణారావు యొక్క వ్యక్తిత్వంలో మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రజల పట్ల ఆయన నిబద్ధత, ప్రజలకు సేవలు అందించాలనే తపన. 2 నిజాయితీ పరుడైనటువంటి రాజకీయవేత్తని ఆయనలో మనం చూస్తాం. పూర్తి గాంధేయవాది. ఈరోజు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువ మంది 90% ఏ విధంగా ఉంటున్నారో మనం చూస్తున్నాం. ఎక్కువ మంది అవినీతి చేయటం, లేకపోతే ఎక్కువ మంది ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోవటం ఈ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దృశ్యాలు. కానీ ఆనాడు మండలి వెంకటకృష్ణారావు పూర్తిగా ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేశారు. అందుకనే ఈ రోజుకు కూడా మరి దివిసీమలో ఆయన అంటే ఎనలేని అభిమానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఆయన కుమారుడు మండలి బుద్ధప్రసాద్, ఆయన కూడా శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో డిప్యూటీ స్పీకర్గా కూడా ఆయన పనిచేశారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కూడా మండలి కృష్ణారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర వీటి పట్ల ఒక నిబద్ధతతో కృషి చేస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు ఉన్నటువంటి యువతరం కానీ, ఈరోజు ఉన్నటువంటి రాజకీయ తరం కానీ మండలి వెంకటకృష్ణారావు గారి దగ్గర ప్రజల పట్ల నిబద్ధత కలిగి ఉండటం, రాజ్యాంగ ఆశయాల పట్ల నిబద్ధత కలిగి ఉండటం, నిజాయితీగా రాజకీయాలు నడపటం అనే ఆదర్శాలని మనం పుణికిపుచ్చుకోవాలి, వాటిని కొనసాగించాలని కోరుతూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.